వాళ్ళే దారిన వెళ్ళిపోయినోళ్ళు. మంచి మంచోళ్ళే మోసాలు పోయినోళ్ళున్నారు. చెప్పుకోలేక ఉన్నారు గానీ, అయితే ఇట్లా ఉంటది. ఇది జరిగి నాకిది జరిగిన తర్వాత కానీ ఆ అమ్మాయి ఇప్పుడెందుకు కేస్ పెట్టిందా అనేది షాక్ నేను. ఓకే. ఇప్పుడు ఆయన దగ్గరికి 15 సంవత్సరాలు అది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయింది. అమ్మాయికి 15 సంవత్సరాలు ఇయర్స్. 16 ఇయర్స్ నుండి చేసినా అని మరి చెప్పేసి అంటుంది. ఇప్పుడెందుకు కేస్ పెట్టిందో మాకే అసలు అర్థం కావట్లేదు. నిన్న కూడా జానీ మాస్టర్‌ది రిమాండ్‌కి పోయినప్పుడు చూసినప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే చెప్పేశాడంట మొత్తం. వార్తల్లో వస్తున్నాయని చెప్పాడు కానీ ఆ బాధ మాత్రం వేరే కొరియోగ్రాఫర్‌కి ఎవరికి రావద్దు. ఒక నేషనల్ అవార్డు కొట్టమంటే ఇంకోటి చెప్పిన నేషనల్ అవార్డు ఎవరు కొట్టారు తెలుసా? ఎవరు కొట్టలేదు. మన తెలుగులో రాజు సుందరం మాస్టర్ చెన్నై, పాతకాడి నుంచి పోదాం. సుందరం మాస్టర్ చెన్నై, లారెన్స్ మాస్టర్ చెన్నై, రీసెంట్ గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు, ప్రభుదేవ్ మాస్టర్ చెన్నై, అందరు చెన్నైలో ఉన్నారు తప్ప బృందా, ప్రకాష్ మా వీళ్ళంతా మన తెలుగులో టాప్ డాన్సర్లు అంటే టాప్ కొరియోగ్రాఫర్లు అంటే ఒక నలుగురు, జానీ, శేఖర్, గణేష్ వీళ్ళే. అట్లాంటి మన ఓడు ఒక మనిషి నేషనల్ అవార్డు కొట్టినంటే ఎంత గ్రేట్ తెలుసా? అది కావాలని తొక్కిర్రా, లేకపోతే ఆయన చేయాలని చేసిండా, లేకపోతే పిచ్చి లేచి అది ఏందో తెలియదు కానీ అంత మంచి అవార్డు కొట్టామంటే ఇప్పుడున్న మన తెలుగు ఇండస్ట్రీకి గౌరవకారణం. ఓకే. కానీ ఇక్కడ వాళ్ళ భార్య కూడా గత 2 రోజుల నుండి కూడా ఎవరైనా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తుంది. అంటే కావాలని కుట్ర అయితే జరుగుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇన్ని రోజుల నుండి ఆ కేసు ఇవన్నీ ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్తా ఉంది. సో మీకు తెలిసినంతవరకు ఏమై ఉండొచ్చు అనుకో. కానీ ఒకటే అండి, ఒక ఇది కనుక కుట్రానికి కనుక తెలియదు. ఒకవేళ కుట్ర కనుక అయితే 1 ఇయర్ దాటం ముందుగా సర్వనాశనం అవుతారు. ఎందుకంటే చెప్పిన నా విషయంలో అంతే జరిగింది. నన్ను ఎవడైతే సినిమా ఇండస్ట్రీకి పిలిపించి నాకు లైఫ్ చేయలేదో వాళ్ళందరూ అడకదిన్నే పాలయ్యారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా అన్నది పొట్ట మీద కొట్టారు. ఎట్లా అంటే ఎవ్రీ మంత్ 1 lakh సంపాదించే ఛానల్ పక్క నుండి హ్యాక్ చేశారు. సర్వనాశనం అయిపోయారు అంతా. కానీ నీది ఎవరితోనైనా ఆడుకోవచ్చు, మనసులో పొట్టల మీద కొట్టద్దు. ఇప్పుడు అది ఎంత పాపం తెలుసా? అది నేను చెప్తున్నా, చిట్కే చెప్తున్నా, కరెక్ట్ సంవత్సరం తిరగ ముందుకే వాళ్ళకి కాకపోతే అడగండి. అది ఎందుకంటే ఏదైనా తప్పు, ఇప్పుడు ఆయన నిజంగా తప్పు చేసిండు అదంటే కంపల్సరీ జైలుకి పోయిండు ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ కానీ అదేంటంటే కావాలని సృష్టించి నేను కావాలని చేస్తే మాత్రం అది పక్కా రివెంజ్ మాత్రం పక్కా ఉంటుంది. లేట్గా కావచ్చు కానీ లేటెస్ట్గా రివెంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆ అమ్మాయి పక్కన అమ్మాయి కాబట్టి మనం ఈ అమ్మాయి ఆడపిల్ల ఎవరున్నా మనం సపోర్ట్ చేస్తాం, అది ఎవరైనా కానీ అది నిజమని కూడా తేలింది. ఇప్పుడు జైలుకు పోయిండు. కానీ చాలా బాధాకరం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద కొరియోగ్రాఫర్ లోటు. ఓకే. కానీ ఇంకోటి ఏదైతే వినిపిస్తా ఉందంటే మాస్టర్, అంటే సోషల్ మీడియాలో కూడా మతం మార్చుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి కూడా ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ చెప్పిందని కూడా ఆమె ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది. ఇంకోటి క్యారివ్యాన్లలో కూడా నా మీద మానభంగం చేయబోయారంటూ కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది ఇవన్నీ. సో మరి ఇవన్నీ చూస్తే ఏం చెప్తారు మీరు అసలు? అదే ఇప్పుడు నేను అంటే మనం దాన్ని ఎట్లా క్యాచ్ చేయగలం అంటే, ఇప్పుడు జానీ మాస్టర్ ఒక వీడియో, మాట్లాడిన వీడియో, అమ్మాయి మాట్లాడిన వీడియో ఉంటే ఆ కళ్ళ పవర్ చూసి నేను చెప్పేయచ్చు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి చెప్పేయచ్చు వీళ్ళు తప్పు చేసిరా చేయలేదు. నిజం అది చెప్పేయచ్చు, పోలీసులు క్లాచ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు కాబట్టి, వాళ్ళు ఇద్దరు మాట్లాడలేదు కాబట్టి నేనైతే ఏం చెప్పలేదు దానికి. ఎందుకంటే ఐ పవర్ లో ఐ నుంచి మాట్లాడే విధానం అబద్ధం అనుకో తెలిసిపోతుంది, నిజం అనుకో తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఏం తెలియదు నాకైతే. ఇక అమ్మాయి అయితే కేసు పెట్టింది, పోలీసు వాళ్ళు మొత్తం దాన్ని సెట్ చేసుకున్నారు. అమ్మాయిని అయితే సేఫ్ ఉంచారు. ప్రెసెంట్ అయితే అమ్మాయి సేఫ్ ఉంది, మాస్టర్ అయితే జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళ భార్య మీద కూడా అరెస్ట్ అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు అయిందా. కానీ ఇంకా కూడా